పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఆ ఇద్దరి మాస్టర్ ప్లాన్ ఏంటో, VMRDA బృహత్తర ప్రణాళికలకు గ్రహం. నగరాభివృద్ధి పేరుతో రియల్ వ్యాపారానికి మాస్టర్ స్కెచ్. మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో కూటమి మితిమీరిన జోక్యం. మంత్రి నారాయణ బుజ్జగింపుల వెనుక అసలు గుట్టుపై అనుమానాలు. విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ VMRDA బృహత్తర ప్రణాళికకు గ్రహణం పట్టింది. విశాఖ భవిష్యత్తు ప్రణాళికలు చేయాల్సిన తరుణంలో కూటమి ప్రజాప్రతినిధులు తమ భవిష్యత్తుకు పునాదులు వేసుకుంటున్నారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. పునఃపరిశీలన పేరుతో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు మాస్టర్ ప్లాన్ చుట్టూ వివాదాలు ముసురుకునేలా చేస్తున్నాయి. ఈ ప్రణాళిక రూపకల్పన ప్రక్రియపై అనేక ప్రశ్నలు, సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. విశాఖపట్నం భవిష్యత్తును దిశానిర్దేశం చేయాల్సిన VMRDA బృహత్తర ప్రణాళిక ఇప్పుడు కొందరు రాజకీయ దిగ్గజాల రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాలకు రక్షణ కవచంగా మారిపోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పారదర్శకత గురించి నీతులు చెప్పి ఇప్పుడు తెర వెనుక చేస్తున్న వ్యవహారాలు అందరినీ విస్మయానికి గురి చేస్తున్నాయి. వైసీపీ హయాంలో రూపొందిన మాస్టర్ ప్లాన్ అశాస్త్రీయంగా ఉందన్న విమర్శలు గుప్పించిన నోలే ఇప్పుడు తమకు అనుకూలమైన అక్రమ సవరణల కోసం పట్టుబడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దాదాపు 6,550 అభ్యంతరాల ముసుగులో సాగుతున్న ఈ ప్రసహనం సామాన్యుల సమస్యల పరిష్కారం కోసం కాదు, కేవలం ఇద్దరు ఎమ్మెల్యేల ప్రయోజనాల కోసమే అంటూ ప్రతిపక్షాలు ప్రశ్నలు సంధిస్తున్నాయి. అడిగితే చాలు, మాస్టర్ ప్లాన్ ఆగిపోవలసిందేనా? గత వారం VMRDA కార్యాలయంలో మంత్రి నారాయణ నిర్వహించిన కీలక సమీక్షకు భీమిలి ఎమ్మెల్యే గంట, విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి గైహాజరు కావడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది. నగర అభివృద్ధి కంటే తమ వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యమైన ధోరణిలో వ్యవహరించడంపై విపక్షాలు తప్పుపడుతున్నాయి. తమ నియోజకవర్గాల్లోని కొన్ని కీలక ప్రాంతాల్లో రహదారుల దిశను మార్చాలని, కొన్ని చోట్ల భూ వినియోగ మార్పిడి వంటి ప్రతిపాదనలు అధికారులు ససెమిరా అనడమే వీరి అలుగుడికి అసలు కారణమన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఒక బాధ్యతాయుతమైన మంత్రి వీరిని పిలిచి చర్చించాల్సింది పోయి స్వయంగా వెళ్లి వారిని ఒప్పించి మాస్టర్ ప్లాన్ పూర్తి చేస్తామని చెప్పడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. అసలు ఒక బృహత్తర ప్రణాళిక అనేది నిపుణుల కమిటీ నిర్ణయించాలా, లేక ఈ ఇద్దరి ఎమ్మెల్యేల అంగీకారం ఉంటేనే ముందుకు సాగాలా అని ప్రశ్నిస్తున్నారు. నిబంధనలకు లోపడి పనిచేస్తూ ప్రజాప్రతినిధుల అడ్డగోలు కోరికలకు అడ్డగట్ట వేసిన VMRDA చీఫ్ అర్బన్ ప్లానర్ శిల్పాపై బదిలీవేటు వేయడం కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు రాజకీయాలకు పరాకాష్ట. మాస్టర్ ప్లాన్ లో అశాస్త్రీయ మార్పులు చేయడానికి అంగీకరించలేదన్న ఒకే ఒక కారణంతో ఆమెను అక్కడి నుంచి సాగనంపడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఎమ్మెల్యేలు, ఎంపీల ఒత్తిడికి తలొగ్గి ఒక ఉన్నతాధికారిని బలిపశులు చేయడం ద్వారా మిగిలిన అధికారులు కూడా మా మాట వినకపోతే ఇదే గతి పడుతుందంటూ హెచ్చరికలు పంపడంపై ఉద్యోగ వర్గాలు ఆగ్రహంతో ఉన్నాయి. 2014 నుంచి 2019 వరకు ఇదే టీడీపీ హయాంలో మాస్టర్ ప్లాన్ సాగదీసి ఇప్పుడు మళ్లీ అదే పాత నాటకాన్ని కొత్త పాత్రలతో రక్తి కట్టిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వైసీపీ హయాంలో సిద్ధమైన ప్రణాళికలను పక్కన పెట్టి పునఃపరిశీలన పేరుతో 2 నెలలుగా కాలయాపన చేయడం వెనుక భారీ ప్రయోజనాలు దాగి ఉన్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మాస్టర్ ప్లాన్ సవరణ వెనుక వేల కోట్ల రూపాయల భూ లావాదేవీలు దాగి ఉన్నాయని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఒక పక్క విశాఖను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దామని చెబుతూనే కీలకమైన బృహత్తర ప్రణాళికలను ఏళ్ల తరబడి సాగదీయడం, ప్రజాప్రతినిధుల ప్రయోజనాలకు అనుగుణంగా వారి సూచనల మేరకు చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాప్రతినిధుల సూచనలంటే ప్రజల కోసమే అని భ్రమపడాల్సిన అవసరం లేదు. అవి కేవలం వారి రియల్ ఎస్టేట్ వ్యాపారాల కోసం వేసుకున్న బ్లూ ప్రింట్లు మాత్రమే అన్న గుసగుసలు ఉన్నాయి. ఇప్పటికైనా రాజకీయ స్వప్రయోజనాలను పక్కన పెట్టి మాస్టర్ ప్లాన్ ను తయారు చేయకపోతే విశాఖ భవిష్యత్తు అంధకారంలో పడిపోతుందని మేధావులు హెచ్చరిస్తున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.